మీ మనోవాంఛ నెరవేరుస్తామని సోనియా గాంధీ గారు హామీ ఇచ్చి డిసెంబర్ మరి కేసీఆర్ గారి 11 రోజుల దీక్షతో దిగి వచ్చి ప్రకటన చేసి వెనక్కి తీసుకున్నటువంటి సందర్భంలో వందలాది మంది తెలంగాణ బిడ్డలు అమరులైనరు. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు రాజ్యాధికారం కావాలనేటువంటి జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి 2.5 కోట్లకు పైగా ఉన్నటువంటి బీసీలకు రాజ్యాధికారం కావాలనేటువంటి ఆకాంక్ష ఉంది. మరి వాళ్లకు మేము నెరవేరుస్తాము, బీసీలారా మాకు ఓటేయండి, మేము మీకు అండగా ఉంటాము అనే అనేక హామీలు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు అనేక హామీలు, కులాల వారీగా హామీలు, మరి స్థానిక సంస్థలు 42% ఇస్తానటువంటి హామీ ఇచ్చి మరి 42% కాదు కదా, అంతకుముందు కొనసాగుతున్నటువంటి 24% కూడా కొనసాగించకుండా 17% కుదించి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలకు పోతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అనేక డ్రామాలు మరి అసెంబ్లీలో బిల్లు అన్నారు, ఆ తర్వాత ఆర్డినెన్స్ అన్నారు, ఆ తర్వాత మరి ప్రకటన జీవో అన్నారు, అన్ని ఢిల్లీలో మరి ధర్నాలు అన్నారు, అనేక దొంగ నాటకాలు, దొంగ డ్రామాల తర్వాత బీసీలను మరి మోసగిస్తున్నటువంటి ఈ తీరును చూసి కలత చెందినటువంటి బిడ్డడు బీసీ బిడ్డడు సాయి ఈశ్వరాచారి అమరత్వం తాను ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఆ సందర్భంగా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు, ప్రభుత్వం మరి దిగి రాలేదు, ఎలాంటి ప్రకటన చేయలేదు, ఆయనకు మెరుగైన వైద్యం అందించలేదు. చనిపోయిన తర్వాత కూడా కనీసం ఇలాంటి ప్రకటన చేయలేదు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి కదా, ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ప్రకటించాలి కదా, ఆ కుటుంబానికి ₹1 పైగా కనీసం ఆర్థిక సాయం అందించాలి కదా. ఏది కాంగ్రెస్ చిత్తశుద్ధి,